కొత్తిమీర ఇప్పుడే తీసుకున్నా, అంత తెంపి పెట్టిన. ఈ డబ్బాలో మంచిగా ఉంటుందండి, ఇది దొడ్డు ఉంటుంది డబ్బా. ఇలా న్యూస్ పేపర్ వేసి పెట్టుకుంటే మంచిగా ఒక వారం రోజులు అయినా కానీ మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. దీని మీదకి వెళ్ళి ఇట్లా వేసుకోవాలి, పేపర్ వేసుకొని పెట్టుకుంటే మళ్ళీ ఇప్పుడు కొన్నట్టు ఉంటుంది, బాగుంటుందండి. ఇప్పుడే తీసుకున్నా నేను, ఇదంతా 10 రూపాయలకే ఇచ్చింది, మంచిగా ఇచ్చింది. ఇప్పుడు ఏ కూరలైనా బాగుంటాయండి. కొత్తిమీర, మెంతి, ఉల్లాకు, ఎల్లాకు, మెంతాకు, ఈ బాగిలా మంచిగా ఉంటాయండి. కూరగాయలు వండుకున్నా కానీ ఏం మసాలా వేయకుండా బాగుంటుందండి. ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం 10 రోజులైనా అవుతుంది, మంచిగా అవుతుంది. ఇదిగో నేను పాలకూర తీసుకున్నా. ఇక్కడ కూర్చుంటాయి కానీ కొత్తిమీర ఆకు తెంపుడు అయింది. ఈ పాలకూర కట్ చేస్తున్నా. టిఫిన్లు అయినాయండి, సాయిలు అయినరా? మరి టిఫిన్లు అయినాయి, సాయిలు అయినాయి. ఇక వంటకు స్టార్ట్ చేస్తున్నా. ఇక బంద్ చేసి వంట చేసుకుంటే తొందరగా అవుతుంది, అన్నీ రెడీ చేసుకుంటే తొందరగా అయిపోతుందండి. పాలకూర అంటే తీయాలి, అచ్చం పాలకూర అండి. అచ్చం పాలకూర అవుతుందో మరి శనగపప్పు గిన్నె వేయమని అంటాడు. కొంచెం అయితే తెలుస్తుంది ఇక ఏ కూర వండాలా, ఎట్లా వండాలని. ఫోన్ చేస్తాడు వంట వేయమని, వస్తేనేమో వంట వేయమంటాడు, రాకపోతే నీటే తింటున్నాను అంటాడు. ఇక రెడీ చేసి అయితే పెడతా. అందరు బాగున్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నామండి. అందరు బాగుండాలండి, అందరిలో మనం ఉండాల. లైక్ కొట్టుడు మాత్రం మర్చిపోకండి మీరు, ఓకేనా? వీడియోలు మొత్తం చూడండి, లైక్ కొట్టండి. మీ లైక్ మాకు ఎంతో ముఖ్యమైనది, ఓకేనండి? ప్రతి ఒక్కరూ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టండి, గంట కొట్టుండి. నేనైతే పాలకూర కట్ చేసుకుంటున్నా, కనిపిస్తుందా అండి? చిన్న కత్తెర ఉన్నది ఇంట్లో, అప్పుడే తీసుకొచ్చి పెట్టినా భగవాని ఇలా కట్ చేసిన. ఇక్కడ ఇంట్లో పెద్ద కత్తెర ఉంటుంది, ఈ చిన్న కత్తెరతో కట్ చేస్తలేదు. ఇక పాలకూర కట్ చేసి అయిందండి. పాలకూర కట్ చేయంగా ఇక మా ఆయన తీసుకొని వచ్చిండు. అనలేను నేను ఇప్పుడు, వంట చేయకు మేమందరం చేసుకో అని వచ్చిండు. ఇక కూరగాయలు తీసుకొని వచ్చిండు. నేను మా పాలకూర కొత్తిమీరకు తీసుకున్నా. ఇక ఆయన అడిబీరకాయలట ఇవి ఇచ్చిండ్రట, ఇవ్వన్న కాడ. ఇక కొత్తిమీరకు మెంతాకు ఇచ్చిండ్రు. మేము ఎప్పుడు పోయినా అంగట్లకు ఒక ఆమె దగ్గర తీసుకుంటాం, అందుకోసమనే పరిచయం ఎక్కువ. ఇక ఈ బీరకాయలు ఇచ్చిందట, ఇవి కొత్తిమీర మెంతి, ఇది కొత్తిమీర, ఇది మెంతి, ఇదంతా తెంపాలి ఇప్పుడు. మళ్ళీ ఈ ఉల్లాకు వచ్చింది, ఈ గోపిగడ్డ వంకొచ్చిండు.
టమాటాలు తీసుకొచ్చేయండి. ఒక్కదాని వేసుకోవంట అని చెప్పిపోయింది. ఇవన్నీ తీసుకొచ్చి చెప్పిపోయింది. నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ అండి. ఇక్కడ కొత్తిమీర తెంపి పెట్టినట్టు ఇవన్నీ తెంపి పెట్టాలి. మెంతాకు ఫ్రెష్గా ఉంటుంది. ఇక డబ్బాలలో పెట్టి న్యూస్ పేపర్ వేసి పెట్టాలి, కానీ మంచిగా ఉంటుంది. మనకు అవసరం ఉన్నప్పుడల్లా తీసుకొని వేసుకోవాలి. నీకు కొత్తిమీర కట్నే పెడతా, మెంతాకు, కల్జమాకు ఒక్కసారి తెంపి పెడితే టక్కన వేసుకోవచ్చు వంటకంగా. ఈ ఫ్రిడ్జ్లోకి తీసుకుపోయి వెంటనే వంట చేసుకుంటే పని జల్ది దొరుకుతుంది మనకు. మెంతాకు తెంపినా అండి నేను. ఇప్పుడు డబ్బాలు ఉండవు కదండి. డబ్బాలు ఉండకపోతే ఏం చేయాలంటే ఇంట్లో పెడితే చెమట వస్తుంది. కొత్తిమీర కానీ మెంతి కానీ. ఇప్పుడు మేము అక్కడికులు కానీ అరిపళ్ళు కానీ కొనుకొచ్చుకునేవి ఉంటాయి కదా, నేను ఇట్లనే పెట్టిన దాచి పెట్టాను. మాకు షాప్ ఉంది కదా, ఇక దేనికన్నా వనకతాయని అట్లనే కట్ చేసి పెడతాను. ఇంట్లో వాడుకున్నాయి అరిపాలలు కానీ మక్కడుకులు కానీ గోధుమ పిండి ఉంటాయి కదా కవర్లన్నీ, ఇక అట్లనే నేను ఇట్లనే పెడతాను. ఇది అరిపాలలో మక్కడుకులు నాకు తెలియదు, కానీ దీని పేరు ఉంటుంది కదా. ఇంట్లోనే మెంతాకు తెంపి పెట్టుకున్నా. ఇప్పుడు తీసుకొచ్చింది ఇంట్లో వేసుకుంటే పదిన రాదండి. దొడ్డు కవర్లలో పెట్టుకుంటే పదిన రాదు. పిండి కవర్లైనా వేసుడు కవర్లైనా పెట్టుకుంటే అలా నిండిపోయింది డబ్బా లేని వాళ్ళు ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది. ఈ రోడ్డు మీద ఉంటే బండ్లు వేసప్పుడే బాగా ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని దీనికి ఒక రబ్బర్ వేసుకొని పెట్టుకుంటే చెమట రాదు. ఈ కవర్లలో ఉంటేనేమో చెమట వస్తుంది. ఇట్లా ఉంటే మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదండి, ఫ్రిడ్జ్లో పెడితే దీనికి చెమట వస్తుంది, దీనికి రాదండి. ఒకసారి చూడండి, ట్రై చేయండి. ఒకసారి పెట్టి చూస్తే మీకే అర్థమవుతుందండి. నచ్చిందండి? నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఓకేనా? బాయ్ అండి.